కోడింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్లకి ఎదురయ్యే మొట్టమొదటి అతిపెద్ద ప్రశ్న ఏంటి? ఏ భాషతో మొదలుపెట్టాలి అని. చాలామంది పైథాన్ అంటారు, కానీ అది నిజంగానే బెస్ట్ ఆప్షనా? ఈరోజు మనం ఈ టాపిక్ని లోతుగా చూద్దాం. ఇక్కడే అసలు జర్నీ మొదలవుతుంది. మరి చాలాసార్లు ఇక్కడే ఆగిపోతుంది కూడా. జావా, C++, జావాస్క్రిప్ట్, పైథాన్ ఆప్షన్లు చాలా ఉంటాయి. ఈ ఆప్షన్ల సముద్రంలో ఎక్కడ మొదలుపెట్టాలో తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఫీలింగ్ చాలా కామన్. దీన్నే అనాలిసిస్ పెరాలిసిస్ అంటారు. అంటే ఏది బెస్ట్ అని ఆలోచిస్తూనే ఉండిపోవడం, సరైన నిర్ణయం తీసుకోవాలనే ప్రెషర్లో చివరికి ఏ అడుగు ముందుకు వెయ్యకుండా అక్కడే ఆగిపోవడమన్నమాట. సరే, ఈ చర్చను ఏదో థియోరీలా కాకుండా ఒక రియల్ పర్సన్ అడిగిన ప్రశ్న ఆధారంగా చూద్దాం. రెడిట్లోని ఈ సంభాషణ మనకొక గైడ్లా పనిచేస్తుంది. దీని ద్వారా ఫీల్డ్లో ఉన్న ప్రోగ్రామర్ల నిజమైన అనుభవాలేంటో తెలుసుకుందాం. మొదటి భాగం, పైథాన్ వైపు వాదనలు. అసలు పైథాన్ ఎందుకు ఇంత పాపులర్ అయ్యింది? చాలా ట్యుటోరియల్స్, కోర్సులు అన్నీ పైథాన్తోనే ఎందుకు స్టార్ట్ అవుతాయి? దీని వెనకున్న బలమైన కారణాలేంటో చూద్దాం. ఈ పాయింట్లు చాలామందికి తెలిసినవే. రెడిట్ పోస్ట్, గీక్స్ ఫర్ గీక్స్ ఆర్టికల్ రెండూ చెప్పేది ఇదే. దీని సింటాక్స్ చాలా సింపుల్, దాదాపు ఇంగ్లీష్ లాగే ఉంటుంది. ఇది చాలా ఫీల్డ్స్లో యూజ్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా ఏ డౌట్ వచ్చినా హెల్ప్ చేయడానికి ఒక పెద్ద కమ్యూనిటీ ఎప్పుడూ రెడీలా ఉంటుంది. ఇంకాస్త టెక్నికల్గా చెప్పాలంటే పైథాన్ ఒక ఇంటర్ప్రెటెడ్ హై లెవెల్ లాంగ్వేజ్. దీనివల్ల మనకు లాభం ఏంటంటే కాంప్లెక్స్గా ఉండే మెమరీ మేనేజ్మెంట్ లాంటి పెద్ద పెద్ద తలనొప్పులు మనకుండవు. మన ఐడియాని డైరెక్ట్గా కోడ్గా మార్చడంపైనే ఫోకస్ పెట్టొచ్చు. అందుకే దీని డిజైన్లో కోడ్ రీడబిలిటీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంతా బానే ఉంది కదా, పైథానే బెస్ట్ అనిపిస్తోంది కదా. కానీ ఆగండి, కథ ఇక్కడతో అయిపోలేదు. అసలు రెడిట్ పోస్ట్ స్టార్ట్ అవడానికి కారణమైన 3 పెద్ద డౌట్స్ ఇవి. పైథాన్ ఎంపిక అంత ఈజీ కాదేమో అనిపించే సందేహాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైన డౌట్. పైథాన్ ఇంత ఈజీగా ఉండడం ఒక వరమా లేక శాపమా? అంటే ఆటోమేటిక్ గేర్ కారు నడపడం నేర్చుకున్న తర్వాత మాన్యువల్ కారు నడపడం కష్టంగా అనిపిస్తుంది కదా. అలాగే సెమికోలన్లు, బ్రాకెట్లు లాంటి ఉండే C++ లేదా జావాకు మారడం కష్టమవుతుందా? ఇక రెండో సందేహం, పైథాన్ ఒక జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్ లాంటిదా? అంటే ఇది అన్ని పనులు చేస్తుంది కానీ ఏ ఒక్క పనిలోనూ ఇది ది బెస్ట్ కాదా? వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఆటోమేషన్ ఇలా ప్రతిచోట పైథాన్ ఉంది. కానీ ప్రతి ఫీల్డ్కు దీనికన్నా బెటర్ లాంగ్వేజ్ ఏదైనా ఉందా? చివరిగా అందరికీ చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న, ఉద్యోగాలు. ఎంత నేర్చుకున్నా ఫైనల్గా కావాల్సింది ఒక మంచి కెరియర్. మరి కంపెనీలు ఎంట్రీ లెవెల్ జాబ్స్ కోసం నిజంగా పైథాన్ స్కిల్స్ అడుగుతున్నాయా? ఇది నేర్చుకోవడం వల్ల జాబ్ మార్కెట్లో ఉపయోగం ఉంటుందా? సరే, సందేహాలు చూశాం. ఇప్పుడు సమాధానాల టైం. ఈ డౌట్స్ మీద నిజంగా ప్రాజెక్టుల మీద పనిచేస్తున్న డెవలపర్లు ఏమంటున్నారో విందాం. వాళ్ళ అనుభవం నుంచి వచ్చే జడ్జిమెంట్ ఏంటో చూద్దాం. మొదటి సందేహం, సింటాక్స్ ఒక ట్రాప్ అని. పైథాన్ ఈజీగా ఉండటం వల్ల వేరే లాంగ్వేజెస్ కష్టమవుతాయనే భయం. కానీ కమ్యూనిటీ అనుభవం దీనికి పూర్తి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తుంది. ది మజ్జోనీ అనే యూజర్ చెప్పింది చూడండి, చాలా ప్రాక్టికల్గా ఉంది. ఆ సింటాక్స్ తేడా అనేది జస్ట్ కొన్ని రోజులు మాత్రమే ఇబ్బందిగా ఉంటుంది, అంతే. ఒకసారి కోడింగ్ లాజిక్ అర్థమైతే వేరే భాష గ్రామర్ నేర్చుకోవడం పెద్ద విషయమే కాదు. ఈ ఎక్స్పీరియన్స్ ఇంకా పవర్ఫుల్. హాలిడే ఏం చెప్తున్నారంటే ఇక్కడ పాయింట్ సింటాక్స్ గురించి కాదు, కాన్ఫిడెన్స్ గురించి. పైథాన్తో వచ్చిన నేను చేయగలను అనే ఫీలింగే ఆ తర్వాత C# లాంటి కష్టమైన భాషను కూడా నేర్చుకునే ధైర్యాన్ని ఇచ్చింది. చూసారా ఆ మొదటి సక్సెస్ ఎంత ముఖ్యమో? ఓకే, ఇక రెండో ఆందోళన, పైథాన్ అన్నింటిలో యావరేజేనా? దీనికి కమ్యూనిటీ చెప్పే సమాధానం అస్సలు కాదు. కొన్ని మోడర్న్ ఫీల్డ్స్లో పైథాన్ కేవలం మాస్టర్ మాత్రమే కాదు, కింగ్ అంటున్నారు. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఒకవైపు చూడండి, మెషీన్ లెర్నింగ్, AI, డేటా సైన్స్, ఆటోమేషన్ ఇవన్నీ ఈ రోజుల్లో మోస్ట్ హ్యాపెనింగ్ ఫీల్డ్స్. వీటన్నింటిలో పైథాన్ అనేది ఒక ఆప్షన్ కాదు, అదే ఇండస్ట్రీ స్టాండర్డ్. అదే టైంలో హై పర్ఫార్మెన్స్ గేమింగ్ లేదా మొబైల్ యాప్స్ లాంటి వాటికి వేరే స్పెషల్ టూల్స్ ఉన్నాయని కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. దమజోని చెప్పిన ఈ పాయింట్ చాలా విలువైంది. మీరు జావా డెవలపర్ కావచ్చు లేదా C++ ప్రోగ్రామర్ కావచ్చు, కానీ వందల ఫైల్స్ పేరు మార్చాలన్నా, ఒక వెబ్సైట్ నుంచి డేటాను ఫాస్ట్గా తీయాలన్నా వెంటనే గుర్తొచ్చేది పైథానే.
ఇది మన టూల్ కిట్లో ఎప్పటికీ ఉపయోగపడే ఒక స్విస్ ఆర్మీ నైఫ్ లాంటిది. చివరి సందేహం ఉద్యోగాలు. ఇక్కడే డిస్కషన్ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. అసలు ప్రశ్న ఏ భాషతో జాబొస్తుంది అని కాదు. అసలు ప్రశ్న ఏ భాష మనల్ని మధ్యలో ఆగిపోకుండా చివరి వరకు తీసుకెళ్తుంది అని. బహుశా ఈ మొత్తం చర్చలో ఇదే అత్యంత ముఖ్యమైన మాట. కోడ్ టింకరర్ చెప్పినట్టు పర్ఫెక్ట్ లాంగ్వేజ్ కోసం వెతుకుతూ అసలు స్టార్ట్ చేయకపోవడం కంటే ఓకే అనిపించిన భాషతో ప్రయాణం కొనసాగించడం చాలా బెటర్. ఆ మొదటి అడుగులో వచ్చే కాన్ఫిడెన్సే అన్నింటికన్నా ముఖ్యం. అంటే మనమొక లోతైన విషయానికి వచ్చామన్నమాట. ఈ డిబేట్ పైథాన్ వర్సెస్ జావా గురించి కాదు. ఏ మొదటి భాషను ఎంచుకున్నా మనం నిజంగా నేర్చుకునే అసలైన పాఠం వేరే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దీమాజోని మరోసారి ఈ విషయాన్ని అద్భుతంగా చెప్పారు. మనం నిజంగా నేర్చుకునేవి ఇవి: 1 కోడ్ పనిచేయనప్పుడు దాన్ని ఎలా డీబగ్ చేయాలి. 2 సహాయం కోసం ఇతరులను క్లియర్గా ఎలా అడగాలి. 3 డాక్యుమెంటేషన్ను ఎలా చదివి అర్థం చేసుకోవాలి. 4 ఒక పెద్ద ప్రోగ్రామ్ను ఎలా ఆర్గనైజ్ చేయాలి. ఈ నైపుణ్యాలు ఏ భాషకైనా వర్తిస్తాయి. ఇవే ఒక పైథాన్ ప్రోగ్రామర్ని ఒక గొప్ప సాఫ్ట్వేర్ డెవలపర్గా మారుస్తాయి. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఏది నేర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఆగిపోయి ఉంటే ఈ మాటలు వాళ్లకోసమే. ఏమీ చేయకుండా ఉండిపోవడం కంటే ఏదో ఒకటి నేర్చుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం. ముఖ్యమైనది ఆ మొదటి అడుగు వేయడం. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక సరి అయిన ప్రశ్న దగ్గరికి తీసుకొచ్చింది. అడగాల్సిన ప్రశ్న బెస్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ ఏది అని కాదు. బదులుగా ఏది మనల్ని ప్రతిరోజు కోడింగ్ చేసేలా మోటివేట్ చేస్తుంది అని అడగాలి. ఆ ప్రశ్నకు సమాధానం దొరికిన రోజు బెస్ట్ లాంగ్వేజ్ దొరికినట్టే.